హాయ్ గాయ్స్, మీరు ఇప్పటికి అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పేశారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. నేను రెడీ అయ్యి ఫస్ట్ స్వామి వాళ్ళ పీఠానికి వెళ్తాం, అండ్ దెన్ తర్వాత గుడికి వెళ్తాం, అండ్ దెన్ తర్వాత మీరే చూడండి వ్లాగ్ ఈ చివరి దాకా. ఇప్పుడైతే నేను ప్రజెంట్ శారీ కట్టుకోవడం అవ్వదు, సో ఈ రెండు కంచి నుంచి తీసుకొచ్చాను అనమాట. నాకేమో ఇది నచ్చింది, రాజాకేమో ఇది నచ్చింది. సో చూడాలి. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నా, బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8 అయింది. ఈ ట్రైపోర్డ్ మనం గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అనేది స్పెషల్ కదా, సో అందుకే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేద్దామని చెప్పి ట్రైపోర్డ్ అయితే తెచ్చుకుంటున్నాను అనమాట. చలో లాంగ్ వీడియో షార్ట్ వీడియో యాడ్ చేస్తా అంతే. బాయ్. ఆల్రెడీ షార్ట్లో మీరు నా గెట్ రెడీ విత్ మీ వీడియో చూసారు కదా. సో ఏంటో ఆ రోజు చాలా మూడ్ స్వింగ్స్గా అనిపించింది అనమాట. శారీ కట్టుకోవాలనిపించింది బాగా, అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయినా, కానీ అవ్వలేదు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా డ్రెస్ వేసుకున్నా. డ్రెస్ అయినా కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది మన ప్యాటర్న్స్ అండ్ మెరీనో నుంచే ఈ డ్రెస్. సో ఫాస్ట్గా రెడీ అవుతున్నా, ఎక్కువ టైం లేదు. పూజకి అన్నీ సిద్ధం చేసుకొని మాప్ నెక్కించుకోవడానికి వచ్చా, అయినా లేట్. ఇంట్లో పని నువ్వు చేస్తావా? పని చేయకూడదని చేయట్లా, చేసే ఉండరా. ఏంటో ఆ రోజు చాలా డిసప్పాయింట్మెంట్, కోపం, అన్ని ఎమోషన్స్ ఒకేసారి వచ్చినాయి. మేబీ టెన్షన్గా ఉండడం వల్ల ఎక్కడ బట్టలు అక్కడే వదిలేసి ఇప్పుడైతే బయలుదేరిపోయాం. ఆ పాటికే చాలా లేట్ అయిపోయింది. పాపం స్వామి రాజాకు హర మహాదేవ శంభో శంకర నమః శివాయ. పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర నమః శివాయ. జయ దుర్గా మాతా కీ జై, జయ లక్ష్మీదేవి మాతా కీ జై, మాతా కీ జై. మమని ప్రవరాజితలింగం కామదహన కరుణాకరలింగం భావన తత్ప వినాశకలింగం. జయ ఓం శ్రీ హర శంభు కుమార హరే. ఓం జయ శబరీశ హరే. కలియుగ దేవ జయ స్వామి కరుణా సాగరనే. కలియుగ సతతం స్వామి, కలియుగ సతతం స్వామి కామితదాయకనే. ఓం జయ శబరీశ హరే. శరణయ్యప్ప 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 శరణయ్యప్ప. ఆనందగర్ పూర్ణీరాజం సమర్పయామి. హరిహర పుత్రయ్యప్ప స్వామికి ఆనందగర్ పూర్ణీరాజం సమర్పయామి. మా స్వామి మాలేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేనైతే పీఠం దగ్గరికి వచ్చాను అనమాట. అయ్యప్ప కదా కొంచెం నిష్టగా ఉంటాము, సో అందుకే ఎక్కువ తరచూ రాను. ఇవాళ మా కోసమే స్పెషల్ పూజ అయితే చేశారు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా. ఇంకా గురుస్వామి మాత కలిసి మాకైతే శారీ పెట్టి ఆశీర్వదించారు. ఆల్మోస్ట్ 2 hours దాకా అయితే పూజ జరిగింది. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ పాటికే మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే బయలుదేరాము. మేమైతే లబ్బీపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, ఫైనల్గా ఈ రోజైతే కుదిరింది. దర్శనం బాగా జరిగిందనమాట. ఇంకా దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేసాం. టైం అయిపోతుంది, కొంచెం టెన్షన్గా ఉంది. యాక్చువల్గా నేను నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ రాజాకి కన్యాస్వామిగా ఉన్నప్పుడు భోజనాలు అయితే పెట్టానన్నమాట అయ్యప్పలకి. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఆంటీ అమ్మమ్మ కలిసి ఇంట్లో భోజనాలు అయితే ప్లాన్ చేశారు. సో దానికోసమే ఈ సెటప్ అంతా. మేము ఎప్పుడో పొద్దున్న రావాల్సింది, కానీ అక్కడ పీఠంలో పూజ లేట్ అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేపటికి బాగా లేట్ అయిపోయింది అనమాట. మేము వచ్చేపటికి మొత్తం క్యాటరింగ్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళ పీఠంలో స్వామి ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు, బయట ఎక్కడ ఇవ్వలేదు. స్వామి భగవానే భగవంతుడే జ్యోతియే శరణయ్యప్ప నంబరమేడే శరణయ్యప్ప 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 శరణయ్యప్ప. మాతరం అంటే మీరు
వస్తున్నారు. అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే కాశీ అన్నపూర్ణేశ్వర మాతాకి కాశీ అన్నపూర్ణేశ్వర మాతాకి కాశీ అన్నపూర్ణేశ్వర మాతాకి నమస్కారం చేసుకుంది వచ్చే సంవత్సరం ముగ్గురు నిజం చెప్పాలంటే భోజనాలు చాలా లేట్గా స్టార్ట్ అయినాయి. స్వామి పూజలు అంటే అంతే ఉంటాయి. మొత్తం అయ్యేపటికి 3:34 అయినట్టుంది స్వాములు తినేపటికి. ఇంకా తాంబూలాలు అయితే ఇస్తున్నాము. ఇదంతా అయిపోయాక నేనైతే పక్కకి ఊడుస్తున్నాను అనమాట, చీపిరితో తుడవకూడదు కాబట్టి. ఆ తర్వాత ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. చాలా లేట్ అయిపోయింది. నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కంప్లీట్గా అనిపించింది. ఏమైంది? ఏం కాదు. ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా అక్క అప్పుడే స్కూల్ నుంచి వచ్చిందనమాట. స్వామి శరణం. ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించారు. మేము కేక్ తినలేదు. ఇంకా మా అక్క బుడ్డోడు వెళ్ళిపోతున్నారు. మా స్వామి అయితే భజన ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అన్నీ మార్నింగ్ వదిలేసి వెళ్ళిపోయిన బట్టలు ఇప్పుడు అవన్నీ సర్దాలి. అమ్మా, సో నేనైతే ఇప్పుడే ఫ్లాట్కి వచ్చా. హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. స్నానం చేసేసి వచ్చేటప్పుడు నూడిల్స్ తెచ్చుకున్నా. టైం ఆల్మోస్ట్ 11 అయింది. అక్కడ భోజనాలు అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ కేక్ కటింగ్ అయింది. మేము కేక్ తినకూడదు కాబట్టి జస్ట్ కేక్ కట్ చేసాం. ఇంకా రాజా భజన ఉందని చెప్పి వెళ్ళిపోయారు, అయ్యప్ప స్వామి భజన. నేను కాసేపు అక్కడ ఉన్నాను, ఇంటికి వచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరందరూ ఎన్ని కామెంట్స్ అంటే అసలు షార్ట్ వీడియోకి అయితే ఆల్మోస్ట్ లైక్ 500 పైనే కామెంట్స్ వచ్చినాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మీ విషెస్ అన్నిటికీ. సో ఈ ఫస్ట్ యానివర్సరీ యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అసలు ఈ ఫస్ట్ యానివర్సరీ అంత మంచిగా జరగదు అనుకున్నా. ఎప్పుడైతే రాజా మాలేసుకుంటున్నా అని చెప్పినప్పుడు ఓకే, అప్పుడే నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా దట్ ఓకే ఫస్ట్ యానివర్సరీ అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, నార్మల్ డేలానే ఉంటుంది, మేబీ మహా అయితే గుడికి వెళ్తామని చెప్పి అనుకున్నా. అండ్ దట్టు నాకేంటంటే ఇప్పుడు డేట్ టైం అనమాట అది ఎగ్జాక్ట్గా. సో అది కూడా మనకి స్కిప్ అయిపోయింది. అన్నీ కలిసి వచ్చినాయి ఏంటో ఫస్ట్ యానివర్సరీకి. సో యా, ఇట్స్ గుడ్, బాగా జరిగింది. డే మొత్తం బాగుండింది. ఈ 1 ఇయర్ మ్యారేజ్ లైఫ్లో నేనైతే చాలా అంటే చాలా నేర్చుకున్నాను. నేను కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందనమాట నాకు, సిచ్యువేషన్స్ వల్ల కానీ ఏదైనా కానీ నాకు మంచిగా మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. ఒక జనరల్గానే ఐఎమ్ వెరీ కామ్ పర్సన్, అంటే చాలా కొంచెం కామ్ పర్సన్ నేను. అంత తొందరగా ఇఫ్ నాతో వైబ్ నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. బేసికల్లీ చాలా నాకు కైండ్ హార్టెడ్లా అనిపిస్తుంది ఉంటాను నేను మోస్ట్ ఆఫ్ ద టైం. నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో తప్ప నేను ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేను నేను. అస్సలు మాట్లాడలేను నేను. సో నాకున్న చిన్న సర్కిల్, నాకు ఉన్న ఒక 2-3 వాళ్ళే నాకు బాగా క్లోజ్గా ఉంటారు. మిగతా అందరితో వాళ్ళు నాతో ఎలా ఉంటే నేను అలానే ఉంటాను. నాట్ ఇన్ ఏ వెరీ రూడ్ వే. ఇఫ్ సమ్మన్ హర్ట్ మీ ఆర్ సమ్మన్ ఎవరైనా నన్ను బ్లేమ్ చేసినా, హర్ట్ చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా నేను ఓవర్గా డ్రామా చేసి రియాక్ట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సో చాలా కామ్గా హర్ట్ అవుతా, అన్నీ అవుతాయి,
కానీ చాలా సైలెంట్గా వెళ్ళిపోతాను అనమాట. సో యా, ఈ 1 ఇయర్లో నేను చాలా నేర్చుకున్నా. రాజా యాజ్ ఏ లవర్ కంటే యాజ్ ఏ హస్బెండ్గా చాలా చాలా మంచి రోల్ ప్లే చేశాడంటే, మేమిద్దరం లవ్లో ఉన్నప్పుడు కంటే హస్బెండ్ అండ్ వైఫ్ తర్వాత లవ్ బాగా పెరిగింది. అండ్ దట్టు తనలో కూడా నేను చాలా చేంజెస్ చూశాను అనమాట హస్బెండ్ అయిన తర్వాత. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ 1 ఇయర్లో. ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్ రైడర్ చెప్పాలి. సో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ 1 ఇయర్లో మోస్ట్ ఆఫ్ ద టైం, ఆల్మోస్ట్ లైక్ 8 months ఆఫ్ టైం నేను రాజా మాత్రమే మా లైఫ్ని ఎదర్ ఇట్స్ అ బ్యాడ్ ఆర్ గుడ్, హ్యాపీ, సాడ్, ఏదైనా మేమిద్దరమే నిలబడి చేసుకోగలిగాము. దానివల్ల ఏంటంటే మా లైఫ్స్ మీద మాకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి, వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. సో యా, అది ఈ 1 ఇయర్ చాలా అంటే చాలా బాగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో కుకింగ్ కొంచెం కొంచెం నేర్చుకున్నాం, అది మంచి హ్యాబిటే. అండ్ ఇద్దరం ఒకరికొకరు స్టాండ్ తీసుకోవడం, ఇద్దరం మంచిగా టైం స్పెండ్ చేయడం, లేకపోతే ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ అనిపించినప్పుడు, డౌన్ అయిపోయినప్పుడు అప్పుడు ఒకరి కోసం ఒకళ్ళం నిలబడటం, హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయటం. సో ఇట్లా ప్రతిదీ ఈ 1 ఇయర్లో నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. సో యా, దానికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఏం జరిగినా అది మన మంచిగా జరుగుతుంది. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బీ గుడ్, బీ కైండ్, బీ సైలెంట్. అదొక్కటే నేను నమ్ముతాను. ప్రీవియస్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్కి. సో ఈ డే మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక చిన్న రాజా మాల్లో లేకపోతే మేబీ ఇంకా బాగా ఉండేది. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డే. అంతమంది స్వాములతో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది, అంతమంది బ్లెస్సింగ్స్. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, అంతమంది బ్లెస్ చేశారు మంచిగా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యా, అది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలామంది విషెస్ చెప్పారు. ఇంక ఇదే సో చెప్తూ ఉంటాను నేను. అండ్ ఇప్పుడైతే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. స్నానం చేసేసి ఫుల్ ఆకలేస్తుంది, తెచ్చుకున్న నూడిల్స్ తినేయాలి. తినేసిన తర్వాత కాసేపు ఏదో ఒక మూవీ చూస్తా. ఊరికే కొంచెం మంచి మూడ్లో ఉన్నాను. మూవీస్ అస్సలు చూడటానికి టైం ఉండట్లేదు. మన ఛానల్లో వీడియోస్ కూడా నేను అంత కాన్సన్ట్రేటెడ్గా, లేకపోతే ఎక్కువ టైం డెడికేట్ చేసి, అండ్ ఇంకొకటి ఆన్ టైంకి నేను ప్రాపర్గా పెట్టలేకపోతున్నాను. బికాజ్ నేను ఏంటంటే, మీ అందరికీ తెలుసు ర్యాపోలో ఇప్పటికీ వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు. సో దానికి నేను చాలా వర్క్ చేస్తున్నాను అనమాట. మంచి రాధాగోపాలం 2 Season 2ని మీ ముందుకు తీసుకురావడానికి బ్యాక్ అండ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది. అండ్ దట్టు నేనేంటంటే మల్టిపుల్ టాస్క్ మీద ఉన్నాను. బిజినెస్, జాబ్, అట్లా ఇంట్లో పని కూడా మేమే చేసుకోవాలి, కుకింగ్, ఇట్లా మల్టిపుల్ టాస్క్లు చేయటం వల్ల ఏంటంటే అది కొంచెం డిలే అవుతుంది. బట్ నేను అది ఎప్పుడూ వదలలేదు, దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నాం మేము. మంచి స్క్రిప్ట్తో రావాలి మీ ముందు అని చెప్పి. అది కొంచెం ఇలా ఏంటంటే నాకు మల్టిపుల్ వాటి మీద రన్ అవ్వడం వల్ల కొంచెం మన బ్లాగ్ ఛానల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో యా, అంతే. మోస్ట్లీ అన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజా మాల్లా తీసాక ఒక 10-15 డేస్లో అన్నీ లైనప్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎవ్రీథింగ్, ప్రతి దాని మీద పని చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మా ప్యాటర్న్స్ అండ్ మెరీనో కూడా చాలా మంచిగా వెళ్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మేము పెట్టినంత వరకు పిండి కొద్దీ రొట్టి అంటారు కదా, సో అట్లా మేము పెట్టిన స్టాక్ వరకు మంచిగా వెళ్తుంది. సో దానికి నేను కూడా చాలా హ్యాపీ. మీ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఇట్లా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. యా, అంతే ఈ వీడియో. బాయ్.